వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: పిల్లల ఫోన్ వీడియో చూడడం, డౌన్లోడ్ చేయడం నేరమన్న సుప్రీంకోర్టు. నెట్ఫ్లిక్స్ పై జాతి వివక్ష ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న భారత్. న్యూయార్క్లో కువైట్ క్రౌన్ ప్రిన్స్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం. ఇజ్రాయెల్ ఇండియా సమ్మిట్ను రద్దు చేయండి, ఐఐఎస్సికి లేఖ రాసిన విద్యార్థులు, అధ్యాపకులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ న్యూస్. కేవలం 15 రోజుల్లో 4500 ఫోన్లు ట్యాప్. నైతిక విలువలను కాపాడుకుందాం, జమత్ మహిళా నేతల పిలుపు. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఫోక్సో చట్టం, ఐటీ చట్టాల ప్రకారం చిన్నారులకు సంబంధించిన ఫోన్ వీడియోలను చూడడం నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో చైల్డ్ పోర్నోగ్రఫీ, దాని న్యాయపరమైన పర్యవసానాలపై ధర్మస్థానం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఫోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పదంగా మారుస్తూ ఫోక్సో చట్టానికి సవరణ చేయాలని సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చే వరకు ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని, ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని ఉపయోగించరాదని ధర్మస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్లో కొన్ని వీడియోలను డౌన్లోడ్ చేసి చూసినందుకు ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపిన ఎస్ హరీష్ అనే 28 ఏళ్ల యువకుడిపై మోపిన క్రిమినల్ కేసును మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ ఫోక్సో చట్టం 2012 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద హైకోర్టు హరీష్ను విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67B కింద నేరంగా పరిగణించాలంటే నిందితుడు హరీష్ పిల్లలను లైంగికంగా అసభ్యకరమైన చర్య లేదా ప్రవర్తనలోని చిత్రీకరించే మెటీరియల్ను ప్రచురించి ప్రసారం చేసి సృష్టించి ఉండాలి అనే కారణంతో హరీష్కు హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఈ నిబంధనను జాగ్రత్తగా చదివితే చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఈ సెక్షన్ కింద నేరం కాదని పేర్కొంది. ఎన్జిఓ జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ చేసిన అప్పీల్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాదులు హెచ్ఎస్ పుల్కా చతుర్వేది ఎన్సిపిసిఆర్ తరఫున హాజరయ్యారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ చిక్కుల్లో పడింది. వీసా ఉల్లంఘనలు, జాతి వివక్ష ఆరోపణలతో సహా ఈ యుఎస్ స్ట్రీమింగ్ కంపెనీ స్థానిక వ్యాపార పద్ధతులపై భారతదేశం దర్యాప్తు చేస్తుంది. ఆ సంస్థ ఇండియా బిజినెస్ లీగల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ నందిని మెహతాకు 2020 జూలై 20న పంపిన ఈమెయిల్లో పేర్కొన్న ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. భారతదేశంలో నెట్ఫ్లిక్స్ వ్యాపార పద్ధతులకు సంబంధించిన వీసా, పన్ను ఉల్లంఘన ఆందోళనలకు సంబంధించి న్యూఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖలోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ భారత అధికారి దీపక్ యాదవ్ నెట్ఫ్లిక్స్కు ఈ లేఖ రాశారు. భారతదేశంలో నెట్ఫ్లిక్స్ సంస్థ తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు జాతి వివక్షకు వంటి పలు ఆరోపణలకు సంబంధించిన విషయంలో మాకు కొన్ని వివరాలు అందాయని అన్నారు ఆయన. అయితే ఈ ఆరోపణలను నెట్ఫ్లిక్స్ కంపెనీ ఖండించింది. విచారణను తాను స్వాగతిస్తున్నానని, అధికారులు తమ పరిశోధనను బహిరంగపరుస్తారని ఆశిస్తున్నామని, అయితే ప్రభుత్వం చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వలేదని శ్రీమతి మెహతా అన్నారు. మీడియాతో మాట్లాడేందుకు తనకు అధికారం లేదని, దీనిపై వ్యాఖ్యానించడానికి భారత అధికారి దీపక్ యాదవ్ నిరాకరించారు. కాగా నెట్ఫ్లిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేసిన దర్యాప్తు గురించి కంపెనీకి తెలియదని అన్నారు. భారతదేశంలో నెట్ఫ్లిక్స్ దాదాపు 10 మిలియన్ల మంది వినియోగదారులతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ యుఎస్ స్ట్రీమింగ్ దిగ్గజం బాలీవుడ్ నటులతో స్థానిక కంటెంట్ను అభివృద్ధి చేసింది. సున్నితమైన కంటెంట్ కారణంగా తరచుగా భారతదేశంలో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నెలలో ముస్లిం హైజాకర్లను హిందువులుగా చూపుతున్నారని సోషల్ మీడియా ఆగ్రహం, ప్రభుత్వ ఆగ్రహం ద్వారా విమానం హైజాక్ భారతీయ సిరీస్కు సంబంధించి కొన్ని మార్పులు జోడించాల్సి వచ్చింది. న్యూయార్క్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ నబా ఖలీద్ ఆల్ మహమ్మద్ అల్ సబాతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముందు ప్రధాని మోదీ నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించారు. మీటింగ్ చాలా బాగా జరిగిందని ప్రధాని మోదీతో సమావేశం తర్వాత పీఎం ఓలీ ఏఎన్ఐతో అన్నారు. ఈ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ ఆల్ యామ్యతో సమావేశమయ్యారు. భారతదేశం కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. చాలా ఏళ్ల నుంచి భారతదేశం కువైట్ సాంప్రదాయకంగా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇవి కాల పరీక్షగా నిలిచాయి. భారతదేశం కువైట్ సహజ వాణిజ్య భాగస్వామిగా ఉంది. 1961 వరకు కువైట్లో భారత రూపాయి చట్టబద్ధమైన టెండర్గా ఉంది. 2021-22 సంవత్సరానికి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తయ్యాయి. 1961లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన తర్వాత కువైట్తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. దౌత్య సంబంధాల స్థాపనకు ముందు భారతదేశానికి వాణిజ్య కమిషనర్ ప్రాతినిధ్యం వహించారు. నేడు బెంగళూరులో ఇజ్రాయెల్ భారత్ సమ్మిట్ను రద్దు చేయాలని కోరుతూ భారతదేశం విదేశాలలోని వివిధ విశ్వవిద్యాలయాలలోనూ 1300 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు లేఖ రాశారు. ది ఇండియా ఇజ్రాయెల్ బిజినెస్ సమ్మిట్ని థింక్ ఇండియా, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, మైసూర్ ల్యాండ్సర్స్ హెరిటేజ్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్లో ఐఐఎస్సి భాగస్వామ్యంపై మనసాక్షి లేనిదిగా పేర్కొంది. ఈ సంఘటన పాలస్తీనాలో ఇజ్రాయెల్ మారణహోమ చర్యలకు ప్రత్యక్ష మద్దతు ఉంటుందని లేఖ పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత నెల రోజుల్లో ఇజ్రాయెల్ పాల్పడిన హింసకాండను ఆ లేఖ హైలైట్ చేసింది. ఇజ్రాయెల్ 41,000 కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లను చంపింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ల్యాండ్సెట్ నివేదిక ప్రకారం వాస్తవంగా ప్రాణ నష్టం దీనికి 4 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఇది గాజా మొత్తం జనాభాలో 10% ఉంటుంది. నేడు జరిగే ఇండియా ఇజ్రాయెల్ బిజినెస్ సమ్మిట్ ఈవెంట్ను ఆపాలని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ను మారణహోమం, వలసవాదాన్ని చట్టబద్ధం చేయడానికి వేదికగా ఉపయోగించుకోవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని ఐఐఎస్సి డైరెక్టర్ గోవిందన్ రంగరాజన్ను ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకంగా ప్రణాళికబద్ధమైన చర్చలలో ఒకటి రక్షణ, సైబర్ భద్రతకు సంబంధించి మేము ఆందోళన చెందుతున్నాము అని లేఖలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు పాలస్తీనాకు సంఘీభావం తెలిపారని, గాజా నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో సంతకం చేసిన వారు ఐఐఎస్సిని ఈవెంట్ జరగకుండా ఆపాలని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ను మారణహోమం, వలసవాదాన్ని చట్టబద్ధం చేయడానికి వేదికగా ఉపయోగించడాన్ని అనుమతించవద్దని కోరారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడాక నైరాశ్యంలో పడ్డ గులాబీ పార్టీలో జోష్ నింపేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమైన గతంలో మాదిరిగా అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని, హామీల అమలులో కాలయాపన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఖండనీయమన్నారు. హామీలను అమలు చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను చైతన్యవంతులను చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపును కృషి చేయాలని సతీష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు విఫలమయ్యాయని సతీష్ కుమార్ అన్నారు. రైతు రుణాలకు మాఫీ కాలేదు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం లేదు, గృహలక్ష్మి ద్వారా ఇంటి నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగడం లేదు, పెరిగిన ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని, రానున్న స్థానిక సంస్థలలో ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్లో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేవలం 15 రోజుల్లో
4500 ఫోన్లను ట్యాప్ చేసింది. ఈ కేసులో 4వ నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల సమయంలో నవంబర్ 15 నుంచి 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శనివారం హైకోర్టుకు నివేదించారు. ట్యాప్ చేసిన ఫోన్లు ప్రధానంగా BSNL, వొడాఫోన్, జియో నెట్వర్క్లకు సంబంధించినవి. అదనంగా వందలాది ఎయిర్టెల్ ఫోన్ ట్యాపింగ్ రికార్డులను నిందితులు పూర్తిగా ధ్వంసం చేశారని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ విచారణలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన దాదాపు 340 GB డేటాను పోలీసులు బయటపెట్టారు. హైదరాబాద్ పోలీసులు ఈ కేసులో ఇప్పటికే అభియోగాలు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో అనుబంధ ఛార్జ్షీట్ను సమర్పించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్లను రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరిని త్వరలో భారత్కు తీసుకొచ్చి విచారణకు చేపట్టాలని CBI ఆశతో ఉంది. నిందితులను న్యాయస్థానం ముందుంచితే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారి గురించి మరింత సమాచారం వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించే ముందు ఈ కీలక సమాచారాన్ని సేకరించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజంలో నైతిక విలువలను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరమని, నేటి పిల్లలకు నైతిక విలువలను తరగతి గది నుంచే బోధించాలనే విలువలు తగ్గిపోవడం వల్లనే సొసైటీలో నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని పలువురు మహిళా ధార్మిక నాయకులు ఉద్ఘాటించారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై వివిధ మతాలకు చెందిన మహిళా నాయకులు ప్రసంగించారు. ఆదివారం నాంపల్లి మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్లో నైతిక విలువలను కాపాడుకోవడం ఎలా అంశంపై చర్చించారు. నిజమైన స్వేచ్ఛ, అపరాధ భావన, సామాజిక ఒత్తిళ్లు, నైతిక గందరగోళం నుండి మనకు విముక్తి కలిగిస్తుందని జుహా అన్నారు. మితిమీరిన స్వేచ్ఛ వల్ల కోరికలకు నియంత్రణ లేకుండా పోతుందని, నైతిక విలువలన్నీ విస్మరించబడతాయని ఆమె పేర్కొన్నారు. నైతిక విలువల పతనంతో కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని రీటా సురానా అన్నారు. మనమంతా నైతిక విలువలు పెంపొందించుకుంటే సమాజంలో సమానత్వం, దయ, జాలి గుణాలు పెరుగుతాయని అంత ముక్త కంఠంతో చెప్పారు. విద్యా సంస్థలో విద్యార్థులకు విద్యాపరంగా సమర్థవంతమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా నైతిక విలువలను బోధించాలని ప్రభా మల్లవరపు అన్నారు. జమాతే ఇస్లామీ హిందూ అసిస్టెంట్ సెక్రటరీ జుహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైన్ సొసైటీ ప్రవక్త రీటా సురానా, సిక్ స్కాలర్ భూపేందర్ కౌర్, సంత్ నిరంకారి సత్సంగ్ ఇన్ఛార్జి బసంత్ కౌర్, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభా మల్లవరపు, కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ చంద్రికాదేవి, కల్వారి ఆరాధన టీవీ వక్త రమాకిరణ్, జమాతే ఇస్లామీ హిందూ మహిళా ప్రతినిధులు అస్రా ముస్సీనా, ఆయుషా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.